హాయ్ అండి. మొన్న మార్చ్ 9, 10, 11 తేదీల్లో రాజాంలో శ్రీ పోలేపల్లి పైడితల్లమ్మ జాతర అయితే జరిగిందండి. చాలా గ్రాండ్‌గా చేస్తారనమాట. రాజాంలో ఉన్న వాళ్ళకి ఈ యాత్ర అనేది ఒక ఎమోషన్ అని చెప్పొచ్చు. అయితే 3 రోజులు జాతర జరుగుతది. మూడో రోజున కొండెక్కించిన తరువాత బుధవారం, లక్షవారం కూడా జాతర జరుగుతదనమాట. అయితే మంగళవారం జాతర జరిగితే మట్టుకు ఊక పోస్తూ ఊక రాలేదటండి. అంతమంది జనాలొచ్చారు. నాకైతే అమ్మవారిని ఈసారి దర్శించుకోవడం అవ్వలేదు. వారం వెళ్దాంలే అని చెప్పేసి నేను బయట నుంచే దండం పెట్టుకొని అయితే వచ్చామనమాట. జైంట్ వీల్లు, కొలంబస్లు, డిస్కో డాన్స్లు ఎన్నున్నాయో అసలు పిచ్చి పిచ్చిగా జనాలు కూడా వచ్చారు. ఇందులో నేను కొన్ని పింగాణి వస్తువులు కూడా తీసుకున్నాను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీతో షేర్ చేసుకుంటాను. జాతరకి వెళ్ళినా, పుణ్యతీర్థాలకు వెళ్ళినా ఖచ్చితంగా శనగలు, ఖర్జూరం కొనాలంటండి. దాంతోపాటు అక్కడ ఆర్టోస్ కనిపిస్తే మా అన్నయ్య రాజమండ్రిలో ఉంటాడు కదా, తీసుకొచ్చి వెళ్ళి బాగుంటుంది అని చెప్పేసారంటే నేను కొంచెం కొన్ని ఆర్టోస్ తీసుకొని తాగాను. గ్యాస్ లెవెల్స్ కొంచెం తక్కువ ఉన్నాయి, బాగున్నట్టు అనిపించింది. లాస్ట్లో మాకు ఎంతో ఇష్టమైన తాండ్ర కొనుక్కొని ఇంక యాత్ర అంతా తిరుక్కొని బుధవారం నాడైతే ఇంటికి వెళ్ళిపోయాము. సో యా, బాయ్ బాయ్.